ప్లాసెంటా లేదా మాయ అనేది ప్రెగ్నెన్సీ 9 నెలల సమయంలో గర్భస్థ శిశువుకి లైఫ్ లైన్ లా సపోర్ట్ చేస్తుంది. బేబీ పుట్టిన కొద్ది నిమిషాల్లో ప్లాసెంటా కూడా బయటకు వచ్చేయాల్సి ఉంటుంది. గర్భసంచికి ఆనుకుని ఉండే ప్లాసెంటా బేబీ పుట్టిన తర్వాత వైద్యులు ఇచ్చే కొద్ది సాయంతో బయటకొచ్చేస్తుంది. ఇక్కడితో డెలివరీ ముగిసినట్టు. లేబర్ అనే అత్యంత ఛాలెంజింగ్ స్టేజ్ దాటి ఎంతో ఇబ్బంది పడిన తరువాత బేబీ పుట్టడంతో ఇబ్బంది పెట్టిన నొప్పులన్నీ మరిచిపోయి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు అందరూ. గండం గడిచి పిండం బయటపడటం అంటే ఇదే మరి. కాకపోతే బేబీ బయటకొచ్చినా కూడా మొత్తం ప్రాసెస్లో బ్యాలెన్స్ కాస్త ఇంకా ఉంటుంది. అదే డెలివరీ ఆఫ్ ప్లాసెంటా. అది తెలుసుకునే ముందు అసలు ప్లాసెంటా అంటే ఏంటి అని చూస్తే, ప్లాసెంటా లేదా మాయ గర్భం దాల్చిన తరువాత గర్భసంచి గోడలకి అతుక్కుని ఏర్పడే ఒక భాగం. దీని ద్వారానే గర్భంలో పెరిగే బేబీకి ఆక్సిజన్తో పాటు పోషకాలన్నీ కూడా అందేది. ప్లాసెంటా బేబీకి ఒక రక్షణ కవచం లాంటిదన్నమాట. మరి డెలివరీ అయిపోయాక బేబీ బయటకొచ్చేస్తే అక్కడితో ప్లాసెంటా పని ముగిసినట్టే. బిడ్డ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత అందరికీ ఎంతో రిలీఫ్గా ఉంటుంది, అటు తల్లిదండ్రులకి ఇటు డాక్టర్లకి కూడా. అయితే ఇంకొక ముఖ్యమైన స్టెప్ కూడా ఉంది. ఇది ఎప్పుడు మనం పెద్ద అంటే దాని గురించి మామూలు వాళ్ళకి అవగాహన ఉండదు, కానీ డాక్టర్లకి ఈ స్టేజ్ ఎప్పుడూ చాలా ముఖ్యమే. ఎందుకంటే మాయ బయటికి రావాలి. బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ప్లెసెంటా బయటకు వచ్చేంత వరకు ఆ డెలివరీ ప్రాసెస్ పూర్తయినట్టు లెక్క కాదు. సో ఈ ప్లెసెంటాని డెలివరీ చేయటంలో కూడా 1-2 పద్ధతులు ఉన్నాయి. మొదటిది ఏంటంటే న్యాచురల్గా వదిలేయటం. అంటే దాని అంతటది గర్భాశయం నుండి విడిపోయి, మాయ గర్భాశయానికి అతుక్కుని ఉంటుంది, అది మనకందరికీ తెలుసు. అయితే ఎందుకు విడిపోతుంది? గర్భాశయం ఇంత పెద్ద సైజు నుండి బేబీ బయటకు వచ్చిన తర్వాత చిన్న ఇంత సైజుకి అయిపోతుంది, కానీ మాయ మాత్రం అదే సైజు ఉంటుంది. అయితే మాయ అతుక్కున్న చోట గర్భాశయం ముడుచుకోవటం వల్ల మాయ విడిపోతుంది. డెలివరీ ఆఫ్ ప్లాసెంటాతో లేబర్ ముగుస్తుంది. ఇది లేబర్లో ఆఖరి ఘట్టం అన్నమాట. ఈ సమయంలో సాధారణంగా లేబర్ నొప్పుల్లాంటివే కొంచెం తక్కువ తీవ్రత కలవి 2-3 వస్తాయి. బేబీ ధ్యాసలో అసలు ఈ నొప్పి వచ్చినట్టుగా కూడా తెలియకపోవచ్చు. ఈ చిన్న కాంట్రాక్షన్స్ ప్లాసెంటా బయటకు తెచ్చేందుకు సూచనగా చెప్పుకోవచ్చు. సహజంగా దానంతటది విడిపోవడం ఒక పద్ధతి కాగా, యాక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ లేబర్లో భాగంగా ముందు జాగ్రత్తగా మాయని మెడికల్ ఎక్స్పర్ట్స్ డెలివర్ చేస్తారు. మామూలుగా ఇప్పుడు మనం స్టాంప్ చించడానికి పర్ఫరేషన్స్ ఎలా ఉంటాయో అంత తేలిగ్గా మాయ ఊడొచ్చేయాలి. అది బయటికి దానంతట అదే బయటికి రావాలి. మళ్ళీ ఒక 1-2 నొప్పుల్లాగా వస్తాయి అమ్మాయికి. అమ్మాయి పుష్ చేస్తే సాధారణంగా దానంతట అది బయటికి వచ్చేస్తుంది. దీనికి దానంతట అది వస్తే ఉజ్జాయింపుగా ఒక 30 నిమిషాలు పట్టవచ్చు. అయితే రెండవ దాన్ని యాక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ థర్డ్ స్టేజ్ అంటారు. అంటే చాలామంది యాక్టివ్ మేనేజ్మెంట్కి ప్రిఫర్ చేస్తారు డాక్టర్స్. అందుకని చెప్పి యాక్టివ్ మేనేజ్మెంట్ అంటే కాన్పు జరిగిన తర్వాత ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఒక 10 యూనిట్స్ ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు. దాంతో గర్భాశయం వెంటనే ముడుచుకుంటుంది. తర్వాత ఎప్పుడైతే ఆ గర్భాశయం గట్టిగా కంట్రాక్ట్ అయిందో కార్డ్ ట్రాక్షన్ అండ్ కౌంటర్ ట్రాక్షన్ అని చెప్పి, అంబిలికల్ కార్డ్ బిడ్డ పుట్టిన తర్వాత బయటకు ఉంటుంది కనుక గర్భాశయం మీద ఒక చెయ్యి పెట్టి అది కంట్రాక్ట్ అయినప్పుడు మాయ విడిపోయిందని మనకి తెలిసినప్పుడు గర్భాశయాన్ని పైకి, అంబిలికల్ కార్డ్ని కిందికి లాగటం ద్వారా మైల్డ్ ట్రాక్షన్, అంటే బలవంతాన లాగటం కాదు, దానంతటా అది వస్తూనే ఉంటుంది, బయటికి రావటం అన్నమాట. దీన్ని యాక్టివ్ స్టేజ్ అంటారు. దీని ద్వారా బ్లీడింగ్ చాలా తక్కువ అవుతుంది. దీని ద్వారా థర్డ్ స్టేజ్ డ్యూరేషన్ కూడా తగ్గుతుంది. మామూలుగా 10-15 నిమిషాల్లో మొత్తం అంతా అయిపోతుంది. గర్భాశయం గట్టిగా ముడుచుకుంటుంది. మాయ సులభంగా బయటకొచ్చేందుకు, కాంట్రాక్షన్స్ ని ప్రేరేపించేందుకు గాను మరికొద్ది మోతాదులో ఆక్సిటోసిన్ ఇవ్వడం కూడా సాధారణమే. ప్లాసెంటా బయటకు రాగానే దాన్ని వైద్యులు చెక్ చేస్తారు. పూర్తిగా బయటకొచ్చేసిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడం అన్నమాట. ఏ కొద్ది మొత్తంలో కూడా దీని మిగులు గర్భసంచిలో ఉండకూడదు. తీసిన తర్వాత మాయని పరీక్షించాలి. మాయ మొత్తంగా వచ్చేసిందా, ఏమన్నా బిట్స్ లోపల ఉండిపోయినాయా, మాయతో పాటు మెంబ్రెయిన్స్ దాన్ని ఇలా తిరగేసి బోర్లించి వేస్తే మాయ పైన మెంబ్రెయిన్ ఇలాగా కవర్ లాగా వచ్చి ఒక చిన్న ఓపెనింగ్లో ఏదైతే బేబీ బయటకు వచ్చిందో చిన్న ఓపెనింగ్ తప్పించి మిగతా మెంబ్రెయిన్స్ అంతా కంప్లీట్గా మనకి కనపడాలి. సో ఎందుకంటే చిన్న మెంబ్రెయిన్ ముక్క లోపల ఉండిపోయినా కూడా యూట్రస్ కాంట్రాక్ట్ కాదు. యూట్రస్ కాంట్రాక్ట్ కాకపోతే బ్లీడింగ్ అవుతుంది. సో థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్ చాలా ఇంపార్టెంట్. బేబీ రాగానే ఆక్సిటోసిక్ ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. ఐవీ ఫ్లూయిడ్స్ నడిచినట్లయితే ఐవీ ఫ్లూయిడ్స్లో ఎక్కిస్తాం, లేదా ఇంట్రామస్కులర్ ఆక్సిటోసిన్ ఇస్తాము.
కొన్నిసార్లు అంబులైకల్ వెయిన్ మాయ తొందరగా సెపరేట్ కానట్లయితే అంబులైకల్ వెయిన్లో కూడా ఆక్సిటోసిన్ ఇంజెక్ట్ చేసినట్లయితే ప్లసెంటల్ సైట్లో ఆక్సిటోసిన్ ఉండి దానివల్ల కూడా సెపరేట్ అయ్యి వచ్చేస్తుంది. ఇక డెలివరీ కాగానే సహజంగానే గొప్ప రిలీఫ్గా ఉంటుంది గర్భిణికి. దీంతో పాటుగా విపరీతమైన అలసట కూడా ఆవహిస్తుంది. బేబీ పుట్టిన సంతోషం కొత్త శక్తిని తెచ్చిపెడుతుంది కూడా. ఈ స్థాయిలో బాగా దాహంగా అనిపిస్తుంది. కొందరిలో చిల్స్ అంటే చలిపెట్టినట్టుగా ఫీలింగ్ ఉండొచ్చు. వెసైనల్ డిశ్చార్జ్ అంటే రక్తస్రావం కూడా ఒక సాధారణ పోస్ట్ డెలివరీ లక్షణమే. కొందరు డెలివరీ అవ్వగానే ఇమీడియట్గా వాళ్ళకి కొంచెం కళ్ళు తిరిగినట్టుగా గిడినెస్ అండ్ చెమటలు పట్టడము ఇవన్నీ తరచుగా చూస్తూ ఉంటాము. అందుకని డెలివరీ అవ్వగానే మనము ప్రెగ్నెంట్ ఉమెన్ని స్ట్రెయిట్ పొజిషన్లో పడుకోబెడుతూ ఉంటాము. అండ్ ఫ్లూయిడ్స్ ఈ బాగా గిడినెస్ కంప్లైంట్ చేసిన వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ పోతుందా కూడా చూసుకోవాలి. హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ చెక్ చేసి ఆ రెండు బాగున్నాయి అంటే ఇది కొంచెం కామన్గా చూస్తూ ఉంటాము. మనం పేషెంట్కి రియాష్యూర్ చేస్తే సరిపోతుంది. అండ్ తరచుగా చూసేది ఎపిడ్యూరల్, స్పెషల్లీ ఎపిడ్యూరల్ మీద ఉన్నప్పుడు డెలివరీ అయిన తర్వాత అది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ కొంచెం డిస్టర్బెన్సెస్ వల్ల ఈ చిల్స్ అంటే కొంచెం చలిగా ఉండటము, అది వణకడం ఇవన్నీ చాలా తరచుగా చూస్తూ ఉంటాం. బట్ ఇవి న్యాచురల్గా స్పాంటేనియస్గా అవి కూడా సప్రెస్ అయిపోతుంటాయి. వాటికి ఏమి స్పెసిఫిక్గా మెడిసిన్స్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ పేషెంట్కి ఆ థర్స్ట్నెస్ అంటే దాహము ఇవన్నీ అది ఆ సిమ్టమ్స్ని చూసుకుంటూ మనము ఫ్లూయిడ్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క స్త్రీ తల్లి కాగానే ఒక్కో రకంగా రియాక్ట్ కావచ్చు. అలసిపోయి కొందరు మంచి నిద్రలోకి జారిపోతే మరికొందరు తమ బేబీని చూసుకుని మురిసిపోయి నిద్ర మర్చిపోతారు. బుజ్జి అతిథి రాకతో అప్పటిదాకా టెన్షన్గా ఉన్న వాతావరణమంతా సందడిగా మారి కొత్త ఎనర్జీని తీసుకొస్తుంది.